రైట్, ఫైనల్ క్వశ్చన్. 100 days కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది పరిపాలన. ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? నేను గతంలో కూడా చెప్పాను, 1 year పాటు చూడకుండా ఏ కమెంట్స్ చేసినా కూడా అది ప్రెమెచ్యూరిష్గా అమెచ్యూరిష్గా ఉంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సూపర్ 6 అమలు అనేటువంటి దానికి సంబంధించి ఈ 3 నెలల్లో ఆర్థికంగా ఉన్నటువంటి లోటుబాట్లు, అలాగే ఆర్థికంగా ఉన్న వెసులుబాట్లు రెండింటిని కూడా బేరీజ్ వేసుకున్నట్టు పలు సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి వారు తెలియజేయడం జరిగింది. సో ఈ 3 నెలలకే ఏదో జరగట్లేదు, ఏదో జరుగుతుంది అనేటువంటిది ప్రతిపక్షాలు మాట్లాడితే తప్ప మనం ఒక న్యూట్రల్ స్టాండ్లో ఉన్నప్పుడు అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి కమెంట్ చేయడం సమంజసం కాదని నా అభిప్రాయం. 1 సంవత్సర కాలానికి చెప్పినటువంటి హామీలన్నీ అమలు ఎంత జరిగింది, ఒకవేళ జరగకపోతే ఆ డబ్బుల్ని సద్వినియోగపరుస్తా సమగ్ర అభివృద్ధి అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ రంగాల్లో జరిగింది, స్త్రీ శిశు సంక్షేమమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణే కాకుండా నీటి వసతులే కాకుండా ఎలాంటి అంశాల మీద అభివృద్ధి జరిగిందని 1 healthy good year తర్వాత మాట్లాడడానికి ఉంటుంది. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా పైప్ లైన్ కనెక్షన్ అనేటువంటిది మ్యాండేటరీ చేయాలనేటువంటి ఒక ఆలోచన షేర్ చేశారు. అట్లాంటి ఆలోచనలు సంతోషం. సరే, ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో కొంత జరిగినటువంటి అలజడి అనేటువంటిది మన అందరినీ కూడా కలెక్ట్ చెందేటట్టు చేసింది. లా అండ్ ఆర్డర్ కొంత డిస్టర్బ్ అయింది, తిరిగి గాడిలోకి వచ్చింది. అలాగే కొన్ని విమర్శలు కూడా మొన్న వచ్చినటువంటి వరదల విషయంలో మనం చూసాం. వాటిల్లో కూడా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకున్నట్టే కనబడుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి మిక్స్డ్ టాక్ అండ్ డివైడింగ్ టాక్ని కన్సాలిడేట్ చేసి మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ మనం తీసుకోవాలి అంటే కనీసం 12 నెలల పాటు మనం ఆగాల్సిన నైతిక బాధ్యత గౌరవప్రదమైన ప్రజా ఎన్నిక పట్ల మనకు ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎన్నిక విషయంలో మనం తొందరపడి మాట్లాడడం, తొందరపడి వాళ్ళని రెచ్చగొట్టడం బాధ్యతారాహిత్యం అవుతుంది తప్ప అది బాధ్యతాయుతంగా ఉండదు. ప్రతిపక్ష పార్టీలుగా తప్పదు, వారి పార్టీ ఉనికి కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఉన్న తప్పుల్ని మొదటి రోజు నుంచే ఏకరవు పెడతారు. వాళ్ళు ఏదో అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారు నేను అంటలా. ప్రతిపక్ష పార్టీకి ఒక పార్టీ ఉండే రెస్పాన్సిబిలిటీస్ వేరు ఉంటాయి, ఇండివిజువల్గా మనకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి. రైట్, ఈ జానీ మాస్టర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత కాలం పట్టే అవకాశం ఉంటుంది? సుమారు 6 నెలల పైచీలకే మనకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఉండే అవకాశం ఉంటుంది. ఎంత సత్వరం చేసినా కూడా 90 రోజులు గడువు అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎంత సత్వరం హడావుడిగా ఫైల్ చేసి ఇది కాదు కదా. ఒకవేళ ఛార్జ్ షీట్ అనేటువంటి వీళ్ళకి అభ్యంతరకరంగా ఉంటే మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కోసం వేరు కూడా కోర్టుకి వెళ్తారు కదా. ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేటువంటివి ఏ రకంగా సహకరిస్తున్నాయి, అలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ పడతాయి. సమ్మన్స్ వచ్చి ఇప్పుడు బెయిల్ రావడానికి నాకు తెలిసి నెలన్నర పట్టేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఎంత ఎఫెక్టివ్గా ట్రై చేసినా కూడా నెల లోపల తక్కువ సందర్భాల్లో మాత్రమే పోక్సో చట్టం ఉన్నప్పుడు బెయిల్ వచ్చినటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉంటాం. గతంలో కూడా నేను చందు సాయి, అలాగే షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదర్ది, ఇట్లాంటి ప్రముఖమైన కేసులే కాకుండా చాలామంది ఒక 23-24 కేసులు పోక్సో రిలేటెడ్గా SC ST అట్రాసిటీ రిలేటెడ్గా చేసాం. ఇవాళ అదే కోర్టులో జానీ మాస్టర్కి సంబంధించినటువంటి విషయం కనబడతా ఉంది. కాబట్టి మనందరం కూడా వేచి చూడాలా. బెయిల్ అనేటువంటి దాంట్లో ఎట్లాంటి కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు, అసలు జానీ మాస్టర్ భార్య కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వదంతుల ప్రకారం వాడు అందులో ఉండబోతున్నారా ఏంటి, ఈ విషయాలన్నీ తేటతలంగా పరిశీలించిన తర్వాత మన ప్రేక్షకులతో మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఇది కళ్యాణ్ గారి మాటల్లో ఇప్పటివరకు మనం చూసాం. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జానీ మాస్టర్కి సంబంధించి. తొందరపడి ఎవరు ఒక అభిప్రాయానికి రావటం మంచి పరిణామం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పైన అభియోగాలు మాత్రమే వస్తున్నాయి, అవి నిజ నిర్ధారణ కావటానికి ఇంకొక 6 నెలలు ఖచ్చితంగా మినిమం 90 రోజులైతే మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది అని మాత్రం చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్.